ఇప్పుడు ఇన్స్టా లేకుంటే వాడు బాత్రూమ్ కూడా పోతలేడు. రీల్స్ షేర్ చేసుకున్న సింపుల్ గా మనుషులను షేర్ చేస్తున్నారు. నేనే 10th 9th ఉన్నప్పుడు చేతులు కోసుకొని లవ్ లెటర్లు ఇచ్చుకొని ఉండేది. సో ఇవన్నీ చూస్తుంటే మీకు పెళ్లి చేసుకోవద్దు అవుతుందా? నేను పెళ్లి చేసుకున్నాను. చావు బతుకు యుద్ధం చేయడం వరకు మన చేతులు ఉంది. గెలిచాము వీరమరణం పొందుతాము అని మనకేం సంబంధం లేదు. మా ఫ్రెండ్ ఉంటే వాడి కోసం పోతే ఆడేదో పార్క్ ఉంది, సంజీవ్ రెడ్డి సంథింగ్ ఏదో పార్క్ ఉంది. వాళ్ళు పాపం బ్యానర్లు పెట్టుకున్నారు ఇక్కడ ముద్ర పెట్టుకోవద్దని వృద్ధులు. పాపం అసలు మ్యారేజ్ అనేది ఎందుకు? అంతేనా? మ్యారేజ్ ఎందుకు ఇంతకి? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఎలాగో చేసుకున్నా కూడా డ్రమ్ములు చంపడాలు అవన్నీ ఉన్నాయి కదా. అండర్స్టాండింగ్ లేకుండా ఇవన్నీ చేసుకోవడం ఎందుకు? ఏదో మళ్ళీ ఇప్పుడు అవేదో సిచ్యువేషన్షిప్లు బెంచింగ్ సంథింగ్ థింగ్ అని చాలా వస్తున్నాయి. ఏం అవసరం ఉంది? అదేదో అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ అనేది స్టేజ్కి వెళ్ళిన తర్వాత చేసుకోండి. ఊరికే చావులు గీవులు ఎందుకు మనకి? అంటే ఇప్పుడు బయట చూసుకుంటే ప్రతి దగ్గర వారానికి ఒక న్యూస్ అయితే ఇటువంటిది వస్తుంది. వారానికి అసలు లొకాలిటీ ఏదో టౌన్లో గీవుల్లో అంటే ఏదో మనుషులు అప్డేట్ అయినారు, వాళ్ళ సిచ్యువేషన్షిప్లు అలా ఉన్నారు అనుకుంటే పల్లెటూళ్ళలో కూడా అలానే ఉంది పరిస్థితి. అవును. దానికి ఇంకా ఎక్కడైతే ఏముంది, వారం అయితే ఏముంది, రోజు అయితే ఏముంది. ఇప్పుడు ఒకప్పుడు ఇన్స్టా అంటే రీల్స్ అనేవానికి తెలియదు. ఇప్పుడు ఇన్స్టా లేకుంటే వాడు బాత్రూమ్ కూడా పోతలేడు. ఇంకా దానికి మనం ఏం చెప్తాం? ఇంకా రీల్స్ షేర్ చేసుకున్న సింపుల్గా మనుషులను షేర్ చేస్తున్నారు. అంతకు మించి ఇంకేం చెప్తాం? సరే 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 నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు మీరేమంటారు? ఒకప్పుడు ఒక మనిషిని బ్రేకప్ అంటే తర్వాత ఇంకా చేతులు కోసుకొని కాళ్ళు కోసుకొని, నేనే 10th 9th ఉన్నప్పుడు చేతులు కోసుకొని లవ్ లెటర్లు ఇచ్చుకొని ఉండేది. ఇప్పుడు సిచ్యువేషన్షిప్ అంటే ఏంది, బెంచింగ్ అంటే ఏంది, కోలివింగ్ అంటే ఏంది? కోలివింగ్ ఎప్పుడన్నా చూసావా? ఎప్పుడన్నా చూసారా? మరి అంతే. రీల్స్ షేర్ చేసిన సింపుల్గా అమ్మాయిలు అబ్బాయిలు చేంజ్ అవుతున్నారు. ఒక అమ్మాయిని వెళ్ళి అడుగు, ఇప్పుడు చిన్న ఇన్స్టా రీల్ అని చెప్తారు. ఇప్పుడు దే హ్యావ్ టు మెయింటైన్ మీ విత్ 50 lakhs అంటారు. 50 lakhs మెయింటైన్ చేసే అమ్మాయి మనకి ఎందుకని వీడు వదిలేస్తాడు. అంతే బ్రో. ఆల్టర్నేటివ్స్ చూసుకుంటారు ఫస్ట్. ఎట్లా ఇప్పుడు ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలన్నా అమ్మాయి పెళ్లి చేసుకోవాలన్నా అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అసలు అండర్స్టాండింగ్ లేదు. అండర్స్టాండింగ్ అంటే పెద్ద పెద్ద పదాలు అవి మనకు అవసరం లేదు. సో ఇవన్నీ చూస్తుంటే మీకు పెళ్లి చేసుకోవద్దు అవుతుందా? లేదు, నేను పెళ్లి చేసుకుంటాను. మళ్ళీ అదేంటి అంటే అది దాన్ని ఏమంటారు, జీవన చక్రంలో మమేకం అయిపోవాలి కదా. లయన్ కింగ్ ముందే సింహా చెప్పినాడు. పక్కా అది చావు బతుకు యుద్ధం చేయడం వరకు మన చేతులు ఉంది. గెలిచాము వీరమరణం పొందుతాము అని మనకేం సంబంధం లేదు. విజయము వీరమరణము అని గౌతమిపుత్ర శాతకర్ణిలో బాలయ్యలాగా పోవడమే కానీ కళ్ళకు గంతలు కట్టుకొని దాని తర్వాత ఏం జరిగేది అనేది మన చేతుల్లో లేదు, మనం ఆశించకూడదు కూడా. మరి అబ్బాయిగా మీరు ఎట్లా అనుకుంటున్నారు? మన అమ్మాయి ఏమనుకుంటున్నారు? ఆఫ్టర్ మ్యారేజ్ పర్స్పెక్టివ్ బ్రో. ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది, ఓన్ పర్స్పెక్టివ్ ఉంటుంది. వేరే వాళ్ళ పర్స్పెక్టివ్ని మనం జనరలైజ్ చేసి మాట్లాడడం అనేది చాలా తప్పు. ఇప్పుడు నేను చెప్పినది రీల్ షేర్ చేసినంత సింపుల్గా అమ్మాయిలు అబ్బాయిలు చేంజ్ అవుతారంటే ఇంకొకడు వచ్చి నీకేం తెలుసు అంటే నేనేం చెప్పలేను కదా. అంటే అబ్బాయిగా పెళ్లి గురించి చెప్పేవాళ్ళు, మన అమ్మాయిలు పెళ్లి గురించి ఏం చెప్తారు? అందులో ఏముంటుంది మైండ్లో వాళ్ళకి? ఇప్పుడు చెప్తాను చూడు. ఒక 3 categories చేసుకోవచ్చు. మంగపతి ఫాదర్గా ఉండే రోలు పల్లెటూర్లలో కడప సైడ్ కర్నూలు సైడ్ ఉండే వాళ్ళని ఒక కేటగిరీ తీసుకోవచ్చు. జోవియల్గా ఉండే పేరెంట్స్ ఒక కేటగిరీ, నార్మల్గా ఉండే వాళ్ళు ఒకటి. నార్మల్గా ఉండే వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, మన అమ్మాయి గురించి మనకు ఒక అబ్జర్వేటివ్ స్కిల్ ఉంది, ఆ అమ్మాయి ఏం చేసినా కరెక్ట్ అనుకొని ఒకటి. రెండోది ఇంకా మంగపతి టైప్ అయితే నువ్వు చెప్పింది చేసుకో లేకుంటే లేదు ఓయ్ అంటాడు. అది 2. ఇంకా జోవియల్గా ఉండే వాళ్ళే సిచ్యువేషన్షిప్ బెంచింగ్లో ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒక హోప్ ఉంటుంది మా అమ్మాయి అలా చేయదని, కానీ వాళ్ళే అలా చేసి వస్తుంటారు. ఓకే, ఇక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళా పద్ధతి. నేను ఇంకా ఇక్కడే ఎంజాయ్ చేస్తూ పద్ధతి అనుకోండి. ఎంజాయ్ చేసిన తర్వాత పద్ధతిగా పెళ్లి చేసుకుంటారు ఊర్లోకి వెళ్ళి. ఓకే ఓకే, వాళ్ళకి ఏం చెప్తారు మరి? అదేదో ఎంజాయ్ అనేది లిమిట్లో ఉండాలి బ్రో. మరి మీరు గలీజ్ పట్టిపోయి ఇంటికి పోయి వేరే వాడిని గలీజ్ చేయకూడదు. ఏం చెప్తారు ఓవరాల్ పెళ్లి గురించి? ఏం చెప్తారు? మీరంటే చేసుకుంటారు, బయట పెళ్లి తర్వాత కూడా కొన్ని జరుగుతున్నాయి. ఎవరి పర్స్పెక్టివ్ బ్రో, నేను అదే అంటున్నా. పర్స్పెక్టివ్ జనరలైజ్ చేసి వేరే వాళ్ళని నేను రుద్దను. నా పర్స్పెక్టివ్ ఇది. ఇప్పుడు నాకు కొన్ని నచ్చట్లేదు, కొన్ని నచ్చినాయి. వాళ్ళని ఎందుకు అనాలి? వానికి నచ్చితే చేసుకోమను, లేదంటే భయపడితే ఎంజాయ్ చేయమను. మీ గురించి ఏం చెప్తారు బ్రో? ఇంతకుముందు అన్నారు 10th class లో ఏదో జరిగిందని చెప్పి. నేను అన్నా కదా, ఇప్పుడు రీల్స్ మార్పు ఎట్లా ఉంది? అప్పటికి ఇప్పటికి మీలో మార్పు ఏం జరిగింది చెప్పండి. నాలోనా మనుషులకు దూరంగా ఉంటారు అంతే. ఇప్పుడు అదే ఆ మామ ఉన్నాడు కదా, ఇప్పుడు అప్పట్లో చాలా 10 మంది 20 మంది తిరిగేవాడిని అనమాట. అంతొద్దు ఇప్పుడు క్వాంటిటీ కంటే క్వాలిటీ మేలని అందరిని వదిలేసి ఒకరితో ఇద్దరితో తిరుగుతున్నాను. అమ్మాయిల విషయంలో ఏం మారారు? అమ్మాయిల విషయంలో అప్పుడు చూసేవాడిని, ఇప్పుడు చూడబుద్ధి కూడా అవ్వట్లేదు. ఎందుకు?
ఇప్పుడు మీరు నైట్ 7కి అవైలబిలిటీలో ఉంటే అట్లా సైడ్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఉంది కదా, ఫుట్పాత్ పేమెంట్స్ మీద ఒకసారి అబ్జర్వ్ చేయండి బ్రో. కూర్చోవడం కాదు, నాకు కూర్చున్న బాధ లేదు, పేలు చూసుకోవడం ఏంది బ్రో? ఏంటి లైక్ చూసుకోవడం ఇట్లా ఏంది బ్రో? ఇప్పుడు ఇది నువ్వు ఎంజాయ్ అన్నావు చూడు, అది ఎంజాయ్ కాదు, కాబట్టి కలిసి తిరగండి. నేను మళ్ళీ ఇక్కడ కేబిహెచ్పి సైడ్ మా ఫ్రెండ్ ఉంటే వాడి కోసం పోతే ఆడేదో పార్క్ ఉంది, సంజీవ్ రెడ్డి సంథింగ్ ఏదో పార్క్ ఉంది. వాళ్ళు పాపం బ్యానర్లు పెట్టుకున్నారు ఇక్కడ ముద్దులు పెట్టుకోవద్దని, వృద్ధులు పాపం. అంత బాధ వచ్చాల్సిన ఇదే ఎంజాయ్మెంట్ మీ దృష్టిలో? అంతే కదా, ఇలాంటి ఎంజాయ్మెంట్ అయితే అవసరం లేదు. అంటే మీ లైఫ్ లో ఏదో జరిగిందంటే దాని గురించి ఏమైనా చెప్తారు? అంటే మా ఫ్రెండే ఆయన, మేము 10th మేమేం తెలియదు, మేము ఇంకా ప్యూర్ నిబ్బా స్టేజ్లో ఉన్నప్పుడు, మేము గేమ్స్ ఆ టైంలో ఉన్నప్పుడు లవ్ గివ్ అని చేతులు కోసుకునేవాడు అనమాట. ఇప్పుడు ఆయన బెంగళూరులో కాగ్నిజెంట్లో జాబ్ చేసుకుంటూ ఎంజాయ్, దాన్ని ఏంటారు, దాన్ని శర్వానంద్ సాంగ్ ఉంది కదా, దాని పాట గుర్తు రావట్లేదు అబ్బా, అట్లా ఎంజాయ్ చేస్తున్నాడు. అంత డిస్టర్బ్ అయిన వాడే మారిపోయినాడు, వీళ్ళని చూసి ఎందుకు మనం మారకూడదని అంతే.